హలో. హలో. ఇక్కడ హైదరాబాద్ కరెంటు బిల్లులు వస్తలేవు. ఇట్లా ఇంటికి ఇంత సిలిండర్ పైసలు తగ్గుతాయన్నాయి, ఏంటి లేవు. ఇక్కడ పెట్టిరు చూసి దానికి మేము ఫోన్ చేస్తున్నాం. అది కాదమ్మా, మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారా? మీరు అదే మీకు 200 రూపాయల కరెంటు ఫ్రీ కావచ్చు, మీరు అన్నవి ఏవేవైతే గ్యాస్ కావచ్చు, మీరు అందుకు అర్హులైతే మీకు వస్తాయని చెప్పారు కదా, మీరు మరి దరఖాస్తు పెట్టుకున్నారా? అన్ని పెట్టినాం, ఏంటి లేవు ఇప్పటికి. మాకు బస్సు గుడక పోనికే బస్సు గుడక మేము ఏం పోతాం, బస్సు గుడక పోలేము. బస్సు ఫ్రీనే కదమ్మా, బస్సు ఎక్కొచ్చు. ఎక్కొచ్చు కానీ ఏం పని ఉంది పోనీకి? బస్సు ఏం పని ఉండదు, బస్సు గుడక. అవునా? మరి ఎందుకు వస్తలేవట మీకు? మిగతా ఇవి ఏది గ్యాస్ కానీ లేకపోతే కరెంటు ఫ్రీ కానీ ఎందుకు వస్తలేవట? అడిగినారా మీరు? మీ లోకల్లో ఉన్న అధికారులను అడిగిరా? అడిగినాం, ఇక్కడ పెట్టలేదు. ఇంకా రంగారెడ్డి జిల్లాకు పెట్టలేదు. పెట్టలేదమ్మా, అన్ని చోట్ల ఉంది. జిల్లాకు సపరేట్ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. జిల్లాకు సపరేట్ గా, మండలానికి సపరేట్ గా లేదు. మీరు నిలదీయండి మీ అధికారులని. మాకు అన్ని విధాల అర్హులం మేము, మాకు ఎందుకు వస్తలేదని అడగండి వాళ్ళని. చూపియండి, ముఖ్యమంత్రి వీడియోలు చూపియండి. మాకెందుకు రావట్లేదు, అందరికి ఇవ్వాలని చెప్పిండు కదా, మాకెందుకు ఇస్తలేరు అనేసి నిలదీయండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళకట ఏమి రావట్లేదట, రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పారట. ఇది కూడా ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ కాల్ చేసినందుకు. సో కామెంట్లలో కూడా ఏం పెడుతున్నారు? ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేయడం లేదు, ఎక్కడ వర్షాలు వచ్చి పండిన పంట కూడా టైంకి కొనడం లేదంట. హలో, ఏం భయపడతామా? అంటే బీఆర్ఎస్ ఛానల్, అంటే బీఆర్ఎస్ ఛానల్ అంటే మంచి ఉంటే మంచిగా మాట్లాడతాము. ఏం భయపడతాం అనుకున్నారా ఇట్లా? లేకపోతే మేము మంచి మాట్లాడొద్దా? ఎస్, మేము చూసినాం నీళ్ళు. మా నల్గొండ జిల్లాలో తాగునీటికి ఎంత కష్టం ఉందో మేము చూడలేదా? మేము పుట్టిన మంత్రులొక్కలే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులే కాదు, కార్యకర్తలే కాదు, సామాన్య జనం కూడా బతికినాం కదా. మాకు తెలియదా ఎట్లుందో? మేమే బయట నుంచి ఊడిపడ్డామా? హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం నుండి మాట్లాడుతున్నామ్మా. ఇప్పుడు ఒక అతను కాల్ చేశాడు కదా, వాడు ఏదంట సూర్యాపేట అన్నాడు కదా, వాడు అసలు సిక్కుందా వాడికి? టిఆర్ఎస్ చెయ్యండి ఇంత డెవలప్మెంట్ అయిందంటనా? మేము ఖమ్మం పక్కనే మాది. ఇప్పుడు పొంగేరు శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచారు, రేపు ఆయన ఇస్తాడా? ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఏమన్నా ఇస్తాడా మనకి? ప్రభుత్వం టిఆర్ఎస్ రాకపోతే కాంగ్రెస్ వస్తే ఆయన ఏమన్నా ఇస్తాడా? ఉన్నాయి దోసుకోపోకపోతే చాలు. అంటే ఎంత నేరం అయిపోయిందంటే, ఎంత విచిత్రం అంటే, పనికివాళ్ళోడు స్క్రీన్లు పెట్టుకోనేమో ప్రతోడు ఉన్నవి లేనివి మా అధికార పార్టీకి ఏమో బాజాలు మోగించవచ్చు, ఉన్న వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ ఛానల్ అంటారు. బీఆర్ఎస్ నేను ఇప్పుడు చెప్తున్నాండి, నేను తెలంగాణ బిడ్డగానే మాట్లాడుతున్నా. మేము చూసినాం, మేము ఏం ఉంటాం, కరువును చూసినాం, కాటకాన్ని చూసినాం, మేము చూసామమ్మా. మేము తెలంగాణ ఉద్యమం చేసినాం మేము చదువుకునేటప్పుడు. ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంత ఘనంగా. ఏం చేసింది కాంగ్రెస్? అలాగే దాని హామీలు ఇచ్చి ఆగమాగం చేసింది, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు 5 సీట్లు వస్తాయనేసరికంట వీళ్ళకి అంత దుఃఖం వస్తుందంట. మరి ఎందుకు వస్తుంది అంటే, తెలంగాణ దుఃఖం వస్తుందంటే దొబ్బుకునే వాళ్ళకే వస్తుంది దుఃఖం ఇప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆకలి మీద ఉన్నారు కదా వీళ్ళు. ఇప్పుడు దొబ్బుకోవడానికి వీళ్ళకి తప్ప మామూలు ప్రజలు ఏడుస్తున్నారు. ఇప్పుడు మాది పక్కన ఖమ్మము, నేను హైదరాబాద్ లో ఉంటాను, అది ఖమ్మమే. ఖమ్మం జిల్లాలో ఎంత ఇప్పుడు మాట్లాడితే శ్రీనివాస్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓట్లేస్తాం అంటారు. శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పెడతాడా మనకేమన్నా రేపు? అదే అర్థం కాదు కదా, అది జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇవాళ ఆయన గెలిపిస్తాము, ఓకే, రేపు ఆయన సొమ్ము తీసుకొచ్చి పెడతాడా? ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవ్వకుండానే శ్రీనివాస్ రెడ్డి వచ్చి పెడతాడా మనకి? ఆయన చూసుకుంటాడు కదా. ఈ జనాలకు ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థం కావట్లేదు అసలు. మీరు ఇంకా కొన్ని ఛానల్స్ పెట్టి జనాలలో అవేర్నెస్ తీసుకురావాలి. ఛానల్సే కాదు, అర్థం కావట్లేదు. చెడుని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువైనరండి. మంచిని ప్రజల కోసం మాట్లాడతామంటే మాకు ముద్రేస్తారు. మీ కర్మ వేసుకుంటే వేసుకోండి అని చెప్తాను. నేను ఇంతసేపు మాట్లాడింది, నేను ఏ లీడర్ల పేర్లు నేను చెప్పింది ఒక్కటే, ప్రజల సమస్యలతో సతమతం అవుతున్నారా అంటే మీకు అది రుచిస్తలేకపోతే ఎట్లా? అదే కదా, ఏమన్నా దిమాగ్ లేకుండా మాట్లాడతారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక అడ్వైజ్ కూడా మాకు తెలియజేసినందుకు. జర వినుండ్రి ఏం చెప్తారు, కాల్స్ చేసే వాళ్ళు ఏం చెప్తారు, నేనేం చెప్తాను. అరే వాళ్ళే సతమతం అవుతారు. 5 సీట్లు ఎందుకు రాకూడదు? ఏం చేసినారని రావాలా? బీజేపీ ఏం చేసింది, ఏం చేయలేదు. బీఆర్ఎస్ అంటే చేసిన కాడికి మేలు చేసిందా లేదా అనేది ఆలోచించుకోండి. నాకేం సంబంధం అండి? నాకు అంటే ముద్రేస్తారు.